హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఎట్ ఫ్రెండ్స్ పార్టీ. 20 మెంబర్స్ ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా రావడంతో ఫుల్ జాలీగా సాఫ్ట్ డ్రింక్తో పాటు బీర్ కూడా కొందరు పుచ్చుకుంటే మన బాబు మాత్రం సాఫ్ట్ డ్రింక్ చూస్ చేసుకున్నాడు. ఏంట్రా, నువ్వేమో గుడ్ బాయ్లా కలరింగ్ ఇస్తే మేము మాత్రం అందరికీ తాగుబోతుల్లా కనిపించాలా? రేయ్, వాడిని పట్టుకోండ్రా, మనమే వాడికి తాగిద్దాం. రేయ్, ఏం చేస్తున్నారా, నాకు అలవాటు లేదు అని అరుస్తున్నా వినిపించుకోకుండా అతన్ని అందరూ చుట్టుముట్టి నోట్లో బీరు బాటిల్ పెట్టారు. సగం బాటిల్ పూర్తయ్యే వరకు వదలలేదు. మొదటిసారి తాగుతున్నందుకు గొంతులో ఘాటుగా అనిపించి దగ్గడం మొదలుపెట్టాడు. అతనిలా దగ్గుతుంటే కాస్త టెన్షన్గా అనిపించింది తన ఫ్రెండ్స్కి. రేయ్, ఏమైందిరా అని కంగారుగా అడుగుతుంటే తలెత్తి ఇంకొంచెం తాగాలనిపిస్తుందిరా అని అప్పుడే ఎక్కుతున్న నిషాకి మత్తుగా చెప్పాడు. రేయ్ అంటూ అందరూ కొట్టడానికి అతని మీదకెళ్లారు. చాలా రోజుల గ్యాప్ రావడంతో ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు హేమాంష్. ఇప్పుడు బిజినెస్, స్టడీస్, లైఫ్ అని కాకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో ఇలాంటి చిన్ని చిన్ని ఎంజాయ్మెంట్స్ కూడా ఉండాలి. నైట్ సంగీత్. హేమాంష్ తన ఫ్రెండ్స్తో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి అతన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ మన గ్యాంగ్ మొత్తం నేహా విత్ గ్యాంగ్ ఇందుతో సహా చాలా గ్రాండ్గా రెడీ అయ్యి మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే గుబులుగా చూస్తూ ఉంది ఇందు. వదినా, ఏమైంది నీకు? ఎందుకంత కంగారుగా చూస్తున్నావు? నాకు డ్యాన్స్ రాదు నేహా, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అని దూరం జరుగుతుంటే, వదినా, ఈరోజు నీ మాట వినేదే లేదు, అసలు వినదలుచుకోలేదు, నువ్వు మాత్రం మాతో డ్యాన్స్ చేయాల్సిందే అంటూ రేయ్ మ్యూజిక్ పెట్రా అని అరిచింది నేహ మామ కొడుకుని. ఇక ఇందుని స్టేజ్ మీదకి లాక్కెళ్ళి వస్తున్న పాటకి తనని చుట్టుముట్టి అందరూ కలిసి స్టెప్స్ వేయిస్తున్నారు. పిల్లారే నొక్కే పిల్లగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే, డేటు అన్నాడే, ఏలు బట్టి పోలు తిరిగి నన్ను ఉల్టా సీదా చేసిండే అని చెవులు బద్దలయ్యేలా వినిపిస్తున్న డీజే సౌండ్స్కి తన ప్రమేయం లేకుండా చిందులేయిస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న వాళ్ళందరినీ చూస్తుంటే చాలా టెన్షన్గా అనిపిస్తోంది ఇందుకి. ఫ్రీగా డ్యాన్స్ చేయలేకపోతోంది. ఇక్కడ డీజే సౌండ్స్ మందుబాబుల రూమ్లోకి వినిపిస్తుంటే మొదలైందని అర్థమైన వాళ్ళంతా బ్యాచిలర్ పార్టీ అప్పుడే ముగియడంతో దానికి అంతం అనేది ఉండదు కాబట్టి ఓపెన్గా చెప్పాలంటే అక్కడున్న వాళ్ళందరికీ బాగా ఎక్కేసింది. ఇంకో ఒక్క పెగ్ తాగినా పడిపోయేవారు. అంతలా తాగితే నెక్స్ట్ ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు కాబట్టి కాస్త స్పృహలో ఉండగానే తాగడం ఆపేసి బయటకొచ్చారు. ఇక్కడ బ్యాచిలర్ పార్టీ ఎర్లీగానే స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6కి సంగీత్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ డే పెళ్ళి. తాగి పడుకుంటే మార్నింగ్ లేవడం కష్టం కాబట్టి ఆఫ్టర్నూన్ నుండే ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఇక ఒక్కొక్కరు బయటకొచ్చి అక్కడ జరుగుతున్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తూ నోరెళ్ళబెట్టి నిలబడ్డారు. ఎందుకంటే ఎదురుగా కలర్ఫుల్ డ్రెస్సెస్తో చాలా అందంగా మెరిసే తారలతో స్టేజ్ మొత్తం నెమలిలా డ్యాన్స్ వేస్తున్న పాపలందరినీ చూసి వాళ్ళ పరిస్థితి స్టాచ్యూలా మారిపోయింది. ఏమైందిరా, అందరూ ఇక్కడే నిలబడ్డారేంటి అని అప్పుడే అక్కడికి వచ్చిన హేమాంష్ మత్తుగా అడుగుతుంటే వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం రాకపోతే వాళ్ళు ఎటువైపు చూస్తున్నారో అటు చూసి బాబు కళ్ళు చెదిరిపోయాయి. అసలే మత్తులో ఉన్నాడు. అందులో మన తార ఇందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచి అతని కళ్ళు చెదిరిపోయేలా చేసింది. అందులో తనకి రాణి డ్యాన్స్ని అప్పుడే నేర్చుకుంటున్నట్లు నడుముని చిన్నగా తిప్పుతుంటే నెమలి పింఛం విప్పి ఎలా నాట్యం ఆడుతుందో అంత మెస్మరైజింగ్గా సమ్మోహనుడై చూస్తున్నాడు. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఆ సాంగ్ పూర్తి కావడంతో ఇందు టెన్షన్తో పరిగెత్తుకుంటూ కిందకి దిగేసింది. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? పరిగెత్తుకుంటూ వచ్చి పైకి తీసుకెళ్లడానికి చూస్తుంటే ఆమె అస్సలు స్టేజ్ మీదకి ఎక్కట్లేదు. అప్పటి వరకు ఆమెను పట్టుకున్న వాళ్ళలా టక్కున వదిలేసి ఎదురుగా ఉన్న మనిషిని చూశారు. తనకి సూట్ అయ్యే బ్లూ కలర్ షర్ట్, జీన్స్లో కళ్ళకి అదే బ్లూ షర్ట్స్తో చాలా హాట్గా ఉన్న హేమాంష్ని చూడగానే అందరూ గుడ్లు పెద్దవి చేసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. సడన్గా అక్కడ అతను ఉంటాడని అనుకోలేదెవరు. అన్నయ్య, అది వదిన అని నేహా ఏదో చెబుతుంటే
ఇందుని అమాంతం ఎత్తుకొని అక్కడి నుండి స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్న దాన్ని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ సర్ప్రైజింగ్గా చూస్తున్నారు. ఇక వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి మ్యూజిక్ ప్లే అవ్వగానే ఆకాశంలో ఉన్న మబ్బులు కూడా వాళ్ళ వైభోగాన్ని చూడడానికి వచ్చిన అతిథిలా వర్షపు జల్లులు కురిపిస్తుంటే సన్నగా మొదలైన మ్యూజిక్కి అతని పెదవులపై చిన్నగా నవ్వు విరిసి ఆమెను చూశాడు. కంగారుతో చిన్నగా షివర్ అవుతోంది ఇందు. ఆమె భయాన్ని పోగొట్టేలా డ్యాన్స్ మొదలుపెట్టాడు హేమాంష్. ఆమె చేతిని విడవక అందంగా తనే డ్యాన్స్ చేస్తుందేమో అన్నంత ఆమె ప్రతి పార్టీని సున్నితంగా తనకి ఇబ్బంది లేకుండా అతనికి అనుకూలంగా తిప్పుతుంటే తనే డ్యాన్స్ చేస్తుందేమో అనిపిస్తుంది చూసే వాళ్ళకి. చినుకు చినుకు అందలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు చల్లింది సింగారంగా అని ఆమెను రోల్ చేస్తూ స్టేజ్ మీదే డ్యాన్స్ ఎలా చేయాలో నేర్పించడంతో పాటు తనని కూడా అంతే ఫీల్ అయ్యేలా చేసి ఈయనతో డ్యాన్స్ ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా చేశాడు. ఇలాంటి ఒక జీవితం తను అనుభవిస్తుందని కలలో కూడా అనుకోలేదు ఆమె. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఫీల్ అవుతుంటే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంత ప్రేమ, ఇంత సంతోషం, ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. అతను స్టేజ్ మీదకి తీసుకురాక ముందుకు వరకు భయంతో కనీసం కాలు కూడా కదపలేకపోయింది. అతను వచ్చి ఆమెను స్టేజ్ మీదకి ఎత్తుకొచ్చాక ఆమెలో ఉన్న భయం పూర్తిగా తొలగి అతని ప్రేమలో నిండా మునిగిపోయి అతనికి తగ్గట్టు ఏమాత్రం భయం లేకుండా అలా డ్యాన్స్ చేస్తుందని తను కూడా అనుకోలేదు. చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తోంది కానీ వద్దనిపించట్లేదు. ఇక చివరి స్టెప్గా ఆమెను 2 చేతుల్లో ఎత్తి గిరగిరా తిప్పేశాడు. డ్రింక్ చేశాడుగా, ఎక్కడ పడిపోతాడో అన్న భయం స్టేజ్ కింద ఉన్న అతని ఫ్రెండ్స్కి. కానీ ఆ డ్యాన్స్ మాత్రం సినిమాని మించి అనిపించింది. ఆ పర్ఫార్మెన్స్, ఆ ఇద్దరి జంట హీరో హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు. ఆమెను తిప్పేసి స్టేజ్ మీదే ఆమెతో పాటు పడిపోయాడు హేమాంష్. రేయ్ హేమాంష్ అంటూ అరిచి తన ఫ్రెండ్స్ పరిగెత్తుకొచ్చారు. మిగతా వారు కూడా. అయ్యో ఏమైంది అని కంగారుగా పిలిచింది ఇందు. ఆమె పిలుపుకి చిన్నగా కళ్ళు తెరిచి ఐవింగ్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు మత్తుతో. రేయ్ మావా ఏమైందిరా అంటూ అతన్ని లేపబోయి అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. రేయ్ ఏంట్రా తాగడం, బుద్ధుండక్కర్లే అంటూ అందరి మీద అక్షింతలేస్తుంటే ఒక్కరికి కూడా సోయి లేకుండా పడిపోయారు. వీళ్ళ చేష్టలకి తల కొట్టుకుంటూ పార్టీ మొత్తాన్ని స్పాయిల్ చేశారు ఇడియట్స్ అని బండబూతులు తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు నేహా విత్ గ్యాంగ్. అయ్యో నేహా, మీ అన్నయ్యని ఎందుకు తిడుతున్నావు? పాపం అలా పడిపోయాడు. ఎందుకు పడిపోయాడో చూడండి. నువ్వో తింగరబుచ్చి, వాడు తాగి పడిపోయాడు. నువ్వేం టెన్షన్ పడకో, కాసేపు ఆగితే వాడే లేస్తాడు. కానీ ఏంటి మీ అన్నయ్య తాగాడా అని బావర్ కప్పలా నోరు తెరిచింది ఇందు. మీ అన్నయ్యకి ఆ అలవాటు కూడా ఉందా? లేదే పిచ్చితల్లి, బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడుగా, వాడికి అలవాటు లేనిది వాడి ఫ్రెండ్స్ తాగించినట్లున్నారు. అందుకే తట్టుకోలేక అలా పడిపోయాడు. సర్లే మనం డిన్నర్ చేద్దాం, త్వరగా తిని త్వరగా పడుకోవాలి. ఆల్రెడీ మా అన్నయ్య సోగయ్య. అయ్యో ఆయన్ని అక్కడే వదిలేస్తారా? లేకపోతే ఎత్తుకొని ఊరేగమంటావా తల్లి? చలికి వణికిపోతూ అక్కడే పడుండాలి. వాడికి అదే పనిష్మెంట్. అసలు అంత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నావు? కొంచెం కూడా జాలిగా అనిపించట్లేదా నేహా? అమ్మ నందితాదాసు, నువ్వు ఇలా వాడి మీద జాలి కరుణ లాంటివి చూపించావనుకో నీకు నిద్ర లేకుండా పోతుంది. తెల్లారితే పెళ్ళి, రేపు నిద్రతో పాటు ఆ పెళ్ళితో చాలా నీరసించిపోతావు. వాడు బాగానే ఉంటాడు, నువ్వే వేలాడతావు. నేను చెప్పింది విని కడుపు నిండా తినేసి హాయిగా పడుకుందాం పద అంటూ అక్కడ కొత్త కొత్త డిజర్ట్స్ని చూసి నోట్లో నీళ్ళొరుతుంటే అన్నీ కొంచెం కొంచెంగా వడ్డించుకొని 20 ఐటమ్స్ని టేస్ట్ చేసేసరికి పొట్ట ఫుల్ అవడంతో ఇక అందరూ అక్క నుండి ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోతే ఇందుకి మాత్రం హేమంత్ మీద ప్రాణం లాగేస్తోంది. అతన్నలా వదిలేసి ఎలా వెళ్ళిపోవాలని. సంగీత్ జరిగింది బయట గార్డెన్లో మాత్రమే, బయట ఎక్కడో కాదు. అతన్ని అలా వదిలేసి వెళ్ళిపోవాలంటే ఆమె మనసు ఒప్పట్లేదు. ఇక లోపలికి వెళ్ళాలా లేక అతని దగ్గరికి వెళ్ళాలా అని మనసు పరిపరి విధాలా ఆలోచించి అతని దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయింది.
చల్లగా చలికి వణుకుతున్న బాబుని చూసి అతనేం వనకడం లేదు కానీ పాప ఫీలింగ్ అంతే. అంత తాగిన వాడికి చలెక్కడిది, మత్తుగా నిద్రపోయాడు. ఇక దగ్గరికెళ్ళి అతన్ని ఎలా లేపాలా అని చూస్తోంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూసి పక్కన పడుకొని ఉన్న తన ఫ్రెండ్స్ని చూసింది. ఆయనని ఒక్కరిని తీసుకెళ్తే వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్తారు? ఒక్కరికైనా వీళ్ళ మీద బాధ లేదు. వీళ్ళందరినీ నేను మాత్రం తీసుకెళ్ళలేను. ఈయనని ఒక్కరిని మాత్రం ఎలాగోలా లోపలికి తీసుకెళ్ళాలి. తెల్లారితే పెళ్ళి, ఇలా డ్రింక్ చేసి పడుకోవడం ఏంటి? అసలు కాస్తైనా ఈయన గురించి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని అప్పటి వరకు అందరి మీద కోపం వస్తుంటే మెల్లగా అతని కాలు మీద చెయ్యేసింది. కదల్లేదు. అతని భుజం మీద చెయ్యి వేసి ఊపింది. అయినా కానీ పలకలేదు. మిమ్మల్నే లేవండి, లోపలికి వెళ్దాం, ఇక్కడ చలి పెడుతోంది అని గట్టిగా పట్టి ఊపుతుంటే మెల్లగా ఇటువైపు తిరిగి ఆమెను చూశాడు. కనురెప్పలు భారంగా తెరుస్తూ ఆకాశంలో మెరిసే నక్షత్రంలా తళుక్కుమంది ఆమె రూపం. తెలియకుండానే అతని పెదాలు విచ్చుకొని, ఏం మాయ చేశావే అన్నాడు హస్కీ టోన్లో. అతని మాటకి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె బుగ్గలు గిల్లి బ్యూటిఫుల్ మ్యారీగోల్డ్ అని నవ్వుతూ కళ్ళు మూసుకుపోతుంటే అతని మాట ఆమెకు అర్థం కాలేదు. కానీ మళ్ళీ పడుకుంటున్నాడని, ఏవండి లేవండి, మీరు బయట పడుకున్నారు, తెల్లారితే మన పెళ్ళి, ప్లీజ్ ఇంట్లోకి పదండి. మీరు రాత్రంతా నిద్రపోకుండా ఉంటే పెళ్ళిలో నిద్రొస్తుంది, చాలా అలసిపోతారు. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే కదా, నా కోసం లోపలికి రండి అనింది అతన్ని అలాగైనా ఇంట్లోకి తీసుకెళ్లాలని. ఆమె మాటకి బలవంతంగా కళ్ళు తెరిచి, చాలా ఇష్టం అనుకుంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి, నన్ను లిఫ్ట్ చేయి అన్నాడు. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసింది. నేను మిమ్మల్ని ఎత్తుకోవాలా? నాకంత బలం లేదు. ప్లీజ్ నేను కొంచెం మీకు హెల్ప్ చేస్తాను, లేవడానికి ప్రయత్నించండి అంటూ బలవంతంగా అతన్ని లేపడానికి చూస్తుంటే అతను కూడా లేవడానికి పైకి లేచి అలాగే కింద పడిపోయాడు. అయ్యో మెల్లగా అంటూ గట్టిగా పట్టుకుంది. నన్ను పెళ్లి చేసుకోకముందే నన్ను మోయాలని అంత ఆశగా ఉందా అన్నాడు కన్ను కొట్టి. అతనేమంటున్నాడో అర్థం కావట్లేదు ఆమెకి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ముందు లేవండి, ఇంట్లోకి వెళ్దాం, ప్లీజ్ నా కోసం ఓపిక చేసుకోండి అంటూ మరింత బలంగా అతన్ని లేపి నిలబెట్టింది. ఇక మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి తీసుకెళ్ళింది. ఆమెకు ఇబ్బంది కలగకూడదని ఎంతలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో. ఇక ఒక దగ్గర కాలికి ఏదో తగిలి కింద పడిపోయాడు. పాపం తను కూడా ఎంత అని బ్యాలెన్స్ చేస్తుంది. ఆమె కూడా అతని మీద పడిపోయింది. మల్లెపూల చెండు అతని మీద మెత్తగా పడినట్లు అనిపించి ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి కొంటగా చూశాడు. అతని చూపులకి అర్థం తెలీదు కానీ ఎందుకో అతని చూపులు ఆమె గుండెల్లో వలపు బాణాలుగా గుచ్చాయి. చప్పున కళ్ళు వాల్చేసి అతని మీద నుండి లేవడానికి ట్రై చేస్తోంది. అతని చెయ్యి ఆమె వీపు మీద ఉందిగా, ఎంత లేవాలని చూసినా లేవలేకపోయింది. ఆమె బాధ చూడలేక మెల్లగా అతనే లేచి మళ్ళీ ఆమె భుజం చుట్టూ కాకుండా ఆమె నడుం చుట్టూ చేయేశాడు. సడన్గా పడిన చెయ్యికి తుల్లిపడి అతన్ని చూసింది. పద బేబీ అన్నాడు చిన్నగా. ఇక అతన్ని ఒడుపుగా పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అతని చెయ్యి ఆ ప్లేస్లో ఉండడం వల్ల ఒళ్ళు జలధరించినట్లవుతోంది ఆమెకి. ఇక కష్టంగా లోపలికి తీసుకొచ్చిన ఇందు హాల్లో మన పాప ఏం చేస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళంతా బాబుని లోపలికి తీసుకురావడం చూసి ముసిముసిగా నవ్వుకుంటుంటే అక్కడ అంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళేటప్పుడు ఎవరూ లేరు కానీ అతన్ని తీసుకొచ్చేటప్పుడు అంతమంది ఎలా ఉన్నారు దేవుడా అని తల కొట్టుకుంటూ వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కాక, అది అత్తయ్య, ఈయన బయట చలిలో పడుకున్నాడని అని నసుగుతుంటే, పర్లేదులేవే, నీ మొగుడు మీద ప్రేమ ఉండడం తప్పేం లేదు, తీసుకెళ్ళు అని సాగదీసినట్లు అంటుంటే సిగ్గుతో చితికిపోయింది మన చిన్నారి ఇందు. అతని రూమ్కి తీసుకెళ్లాలంటే మెట్లెక్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ పడుకోబెట్టాలి? నా రూమ్కి తీసుకెళ్తే ఇక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ నిలబడ్డ తనని, మేమేమనుకోము, నీ రూమ్కి తీసుకెళ్ళవే అనింది. ఇక చిన్నగా నవ్వి ఆమె రూమ్కి తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరినీ అలా ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆమెకేం తెలీదు కాబట్టి అలా వదిలేస్తే తెలుసుకుంటుంది అని వదిలేసింది శైలజ. అతని బెడ్ మీద పడుకోబెట్టగానే శైలజ లోపలికొచ్చి, తెల్లారితే పెళ్ళి, ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోండి, నేను 4 గంటలకు లేపుతాను,
మరి మీ అబ్బాయి లేవకపోతే నేనేం చేయాలత్తయ్య? వాడిని ఎలా లేపాలో నాకు బాగా తెలుసు. నువ్వైతే నిద్రపోవే అని చెప్పి వెళ్ళింది. ఇక అతని పక్కన కాస్త దూరంగా జరిగి బాబుని చూస్తూ అలాగే కళ్ళు మూసుకుంది. తెల్లారే వరకు ఇద్దరికీ మెలకువ లేదు. పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. శైలజ తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేచి పని వాళ్ళందరినీ లేపి పనులని పురమాయించింది. ఇక తన అక్క చెల్లెల్ని వదిన మరదళ్ళని కూడా లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి పంపించింది. ఇక వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇందుని కూడా లేపడంతో తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంటే, స్నానం చేయకు, జస్ట్ బ్రష్ చేసుకొని బయటికి రా, నేను వాడిని లేపుతాను అనింది. సరే అత్తయ్య అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. రేయ్ నాన్న లేరా అంటూ లేపుతుంటే బాబుకి సోయలేదు. హేమాంష్ అని మళ్ళీ పిలిచింది. ఇక అతను లేచే వరకు ఊరుకోలేదు. మెల్లగా కళ్ళు తెరిచి, అబ్బబ్బా ఏంటి మామ్ ఊరికే డిస్టర్బ్ చేస్తావు? అవును నేనే బాగా డిస్టర్బ్ చేస్తాను, కానీ ఈరోజు ఏంటో మర్చిపోయావా? రాత్రి తప్పతాగి సోయ లేకుండా ఎలా పడుకున్నావురా? నిన్ను పెళ్ళయ్యాక నీ సంగతి చెబుతాను అనగానే ఈరోజు అతని పెళ్ళి అని గుర్తొచ్చి టక్కున లేచి కూర్చున్నాడు. ఓ మై గాడ్, నేనేంటి ఇలా మర్చిపోయాను? నా బేబీ రాక్షసికి తెలిస్తే ఎంత బాధపడుతుందో. అవును మామ్, నేను నిన్న డ్రింక్ చేశానని నా బేబీకి తెలిసిందా అని ముద్దుగా అడుగుతుంటే నవ్వొస్తున్న బయటకి కోపం నటిస్తూ, నువ్వు అంత రచ్చ చేస్తే తెలియకుండా ఎలా ఉంటుంది? పాపం అదెంత బెదిరిపోయిందో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటే దాని జీవితం ఎలా ఉంటుందో అని చాలా భయపడిపోయింది. ఏంటి నిజమా అంటూ చాలా షాక్ అయ్యాడు. దానితో పాటు చాలా బాధపడ్డాడు కూడా. నా చిట్టి రాక్షసిని బాధ పెట్టాను అన్న బాధ అతనిలో. నిజంగా చాలా బాధపడిందేమో మామ్. ఇప్పుడు దానికి నేను సారీ చెప్పాలి అని అక్కడి నుండి లేచి ఎటో వెళ్ళిపోతుంటే, రేయ్ నువ్వు దాని రూమ్లోనే ఉన్నావురా? ఏంటి నేను తన రూమ్లోనే ఉన్నానా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలాగో పాసిబుల్ అయింది, కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా, జస్ట్ బ్రష్ చేసుకో అంతే, స్నానం చేయకు అని చెప్పి వెళ్తుంటే, అది కాదు, నేను తన రూమ్లోకి ఎలా వచ్చాను? అసలు నాకేం అర్థం కావట్లేదు. గుర్తులేదు మామ్. నేను తనని పెళ్లి చేసుకునే ముందు నాకు ఇలాంటి అలవాట్లు లేవని తనకి నిరూపించాలి మామ్. తనెక్కడుందో చెప్పు అంటుండగానే వాష్రూమ్లో నుండి అప్పుడే బయటకొచ్చింది ఇందు. అదిగో వచ్చింది, చెప్పు అని. స్నానం చేయకండి, ఫేస్ వాష్ చేసుకొని రండి అని చెప్పి శైలజ వెళ్ళిపోతే వచ్చిందనగానే టక్కున తల తిప్పి చూసిన హేమాంష్ ఎదురుగా పాప మోముపై నీటి ముత్యాలు అందంగా మెరుస్తుంటే ఆమె అందం మరింత రెట్టింపోయి ఆమె అందానికి దాసుడై చూస్తున్నాడు. మీరు లేచారా అని చాలా ఎగ్జైటింగ్గా దగ్గరకొచ్చి అతని బుగ్గపై ఆమె చల్లటి చెయ్యి పెట్టి సున్నితంగా అడుగుతుంటే ఆమె చేతిని పట్టుకొని అపురూపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, బేబీ గర్ల్ హౌ క్యూట్ అంటూ ఆమె బుగ్గ మీద చెయ్యి వేసి అలాగే అపురూపంగా చూస్తూ అన్నాడు. అతని ప్రేమకి నవ్వుతూ మీరు అని ఏదో అంటుంటే, సారీ మై డియర్ చిట్టి రాక్షసి, నేను నిన్న తాగేసరికి భయపడ్డావా? నేను నిన్ను మోసం చేస్తున్నాననుకున్నావా? అదంతా అబద్ధం. నేను నిన్న తాగింది నిజమే, కానీ నాకు అలాంటి అలవాట్లు లేవు. నా ఫ్రెండ్స్ నాకు బలవంతంగా పట్టించారు. నిజంగా నన్ను నమ్ము అని అతని గొంతు మీద చెయ్యి పెట్టుకొని అంటుంటే అయోమయంగా చూస్తూ ఉంది. ఆమెకు అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాడని. నెక్స్ట్ పార్ట్లో వీళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో, ఎన్ని ట్విస్టులు ఉన్నాయో, అసలు జరుగుతుందా లేదో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.